మరి అలాగే ఈ వశిష్ఠ గౌతమి అనేది మరి పత్రిజీ గారి కలల పడ్డ. ఆయన ఎంతో ఇష్టంతో నాకు గోదావరి నది ఒడ్డున ఒక పిరమిడ్ కావాలి అని అడిగారు. చిన్నపిల్లలు చూడండి, నాకు ఆ బొమ్మ కావాలి అన్నట్లుగా అనమాట. అలాగే మరి దీన్ని తీర్చిదిద్దడానికి ఎంతోమంది ఇక్కడ మరి స్థల సేకరణ కోసం మరి ఎంతోమంది దానికోసం కష్టపడ్డారు, శ్రమపడ్డారు. అలాగే మరి ఇక్కడ ఈ నిర్మాణం రూపుదిద్దుకోవడానికి విశ్వకర్మనే దింపారు భూమి మీదకి. ఆయనే మన వెలగపూడి లక్ష్మణరావు గారు. మరి వారి ద్వారా ఇంత అద్భుతంగా రూపకల్పన జరిగింది. మరి ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తూ ఇష్టంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటున్నారు. మరి ఆ పిరమిడ్ గురించి మనం ఇప్పుడు 2010లో దీనికి శంకుస్థాపన భూమి పూజతో స్టార్ట్ అయింది. పత్రిజీ గారి కలల పంట అది. మరి అలాంటి పిరమిడ్కి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఒకసారి నచ్చితే గట్టిగా గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఒకవైపు గోదావరి, ఒకవైపు పంట పొలాలు, మధ్యలో ఇంత మంచి అందమైన శక్తి క్షేత్రం వచ్చింది. పత్రి గారు నచ్చి మెచ్చి తెచ్చిన శక్తి క్షేత్రం అండి వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. సో మరి ఈ కన్స్ట్రక్షన్ వెనకాల, ఈ శక్తి క్షేత్రం వెనకాల ఎంతో మంది కృషి చేశారు. ఇప్పుడు మనం అది చూసాము. అసలు ఒక్కొక్కరి కృషి చూస్తే, వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నీ చూస్తే అసలు ఒక మనిషి ఇంతగా తాపత్రయపడతారా అన్నట్టుగా అనిపించింది. సో మరి ట్రస్ట్ సభ్యులందరినీ ఒకసారి వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. మరి విశ్వకర్మగా ఈ శక్తి క్షేత్రాన్ని నడిపించిన వెలగపూడి లక్ష్మణరావు గారిని, రాజబాబు చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ శ్రీనివాసరాజరావు గారిని, వైస్ చైర్మన్ రాణి గారిని, మేనేజింగ్ ట్రస్టీ సురారెడ్డి గారిని, సెక్రటరీ పోలా రాజు గారిని, ట్రెజరర్ రామకృష్ణ గారిని, ట్రస్టీ స్వర్ణ గారిని, శ్రీనివాస్, రాఘవరెడ్డి, ఆకుల సీత, శేషగిరిరావు గారులని అందరినీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. సో మరి ఈరోజు భోజనాలు ఎలా అనిపించాయి? ఫస్ట్ డే బాగున్నాయా? ఒకసారి బాగుంటాయి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే నా గౌతమి పిరమిడ్ అంటే గుర్తొచ్చేది ఒకటి గోదావరి, ఒకటి శక్తి క్షేత్రం, ఇంకొకటి భోజనాలు. ఎందుకంటే గోదావరి వాళ్ళు పెట్టినట్టుగా భోజనాలు ఎవ్వరూ పెట్టలేరండి. నిజంగా చెప్తున్నాను. ఎంత ఆప్యాయతతో, ప్రేమతో, ప్రేమ ఆ ఫుడ్లో కూడా ఉంటుంది. ఆ ఫుడ్ మనకి ఎనర్జీ లాగా మారుతుంది. సో మరి ఇంత మంచి భోజనాలు పెడుతున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మరి మన ట్రస్టీలందరూ అయితే వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. మనకి ఈ శక్తి క్షేత్రాన్ని ముందుంచి నడిపించిన లక్ష్మణరావు గారు మొదటిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అద్భుతమైన పిరమిడ్కి మరి ఇక్కడ పనిచేయటం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరి మొట్టమొదట డాక్టర్ గారు, తర్వాత మన రెడ్డి గారు, తర్వాత జక్కి రాణి గారు, తర్వాత మరి అన్నపూర్ణ గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత రంగారావు గారు, అట్లా అందరూ దీంట్లో భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా అతి త్వరలోనే విశ్వానికి ఈ అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది. ఇది పుష్కరాల టైంకి కంప్లీట్ చేసి అందరం కలిసి మరి ఒక 2 జిల్లాలు కాదు, ఇక్కడ మనం అన్ని ప్లేస్లో వరల్డ్లోనే దీన్ని చూడటానికి రావాలని చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని చూసి, ఎందుకంటే ఒక కళ, గురువుగారి కళ, తాజ్మహల్ పిరమిడ్ ఇది అని ఆయన అన్నారు. దానిలాగానే ఇది తాజ్మహల్ పిరమిడ్ అవుతుంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, ఇక్కడ ఈ ఉగాది తర్వాత ప్రతి జిల్లాలో 10 లక్షల కాడి నుంచి 20 లక్షలు ఇస్తే, 10 లక్షలు ఇస్తే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ప్రతి జిల్లా ద్వారా. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నో ఇస్తున్నాం, ఇక్కడ మనకి ఏం ఇది అవ్వట్లేదు. మేము మా ట్రస్ట్ సభ్యులతో అందరితో డిస్కస్ చేసి జిల్లాల వారీగా ఏదైతే ఒక 20 లక్షలు ఇదైతే మీ కింద ఇక్కడ రూములు ఉంటాయి, 2 రూములు 20 లక్షలు అయితే, అట్లా ప్రతి ప్లేస్లోనే అందరికీ ఇక్కడ అవకాశం ఉంటాయి. ఎప్పుడైనా 2 నెలల్లో అరే మన జిల్లా నుంచి ఇక్కడికి రా, ఈ ఉందరా మన ప్లేస్ అనుకుని అందరూ వచ్చి ఈ అద్భుతమైన అవకాశాన్ని తీసుకుని దగ్గర తెలంగాణ
ఒక 5, ఇది వాళ్ళకి ఒక 5, కర్ణాటక ఒక 2, అట్లా అన్ని ప్లేసెస్లో వచ్చే వాళ్ళకి వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్లేస్లుగా ఇక్కడ రూమ్స్ కూడా 13.5 + 18 సైజు పెద్ద రూములో, ఒక్కొక్క రూములో 10-15 మంది ఉండేటట్టు అద్భుతాలు ఇది అవుతుంది. మరి కింగ్ ఛామర్ ఇందాక చెప్పడం జరిగింది. కింగ్ ఛామర్ ఎలా ఉంటుంది, ఇక్కడ దేని రంగులు దానియే, దేనికదే. మళ్ళా శ్రీచక్ర ఇది క్రిస్టల్ ఛామరు కింద మొత్తం గ్లాస్ ఉంటుంది, అడుగున కృష్ణలు ఉంటాయి. బాటిల్లో ఈ లాన్ లాగా దీనిలాగా ఉంటుంది. అద్భుతాలు మరి ఎందుకంటే లేట్ అయినా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ పిరమిడ్లో. మరి ఈ ట్రస్ట్ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే మరి ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం అందరం కూడా. ఇక్కడ ఏదో ఇదనేది కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి దీనికి. మరి ఇందాక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అందరికీ మరి పై రోడ్డు అక్కడి నుంచి అక్కడి వరకు ఆ గుడి వరకు పై రోడ్డు, ఇది కరకట్ట రోడ్డు వస్తుందన్నారు. ఇక్కడ పక్కమ్మటే ఆల్రెడీ ఒక రోడ్డు ₹1 కోటి పెట్టి ఇంతవరకు వేశారు. మరి ఇంకొక రోడ్డు ఇక్కడ అవుతుంది. పూర్తిగా వాళ్ళకి ఏంటంటే ఈ అద్భుతాన్ని మరి అదే టైంకి సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఇది ఓపెన్ చేయబడుతుంది. మరి గట్టిగా క్లాప్స్ కొడదాం అది. ఎందుకంటే ఈ లోపే ఈ పిరమిడ్ శక్తి సిస్టము మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడికి తెలియపరచబడుతుంది. దీనిని చూడటానికి ఆయన ఫస్ట్ ఓపెనింగ్ ఆయన ద్వారే జరగబోతుంది. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం. ఎందుకంటే ఇంత అద్భుతమైన దీనికి మనం పనిచేయటం ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం. చాలామంది ఇక్కడ ముఖ్యంగా నాకేంటంటే మరి రత్నారెడ్డి గారు, మరి వాసు ఈ 15-20 రోజుల నుంచి రేత్రింబోళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మనం ఏంటంటే ఎవరు అదృష్టం వాళ్ళదే. ఆ అద్భుతంగా పనిచేసే స్థితి ఒకటొకటే మార్పులు, ఒక్కొక్కటే అద్భుతాలు పొందబోతున్నాయి. ఇక్కడ శ్రీచక్రాలు 9 శ్రీచక్రాలు రాబోతున్నాయి. ఇక్కడ శివుడిది కూడా పాదరసం శివుడు అంటే ఎనర్జీ ఎలా పెంచాలా అనే ఊహతో దాన్ని కూడా ఇచ్చేసి అద్భుతాలు లోపల దేని డిజైన్ దాందే, దేని కలర్స్ దానే ఇచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాను. గురువుగారు ఇచ్చారు మనకి ఆ అవకాశం. అందరం కూడా ఈ అద్భుతమైన పిరమిడ్లో మీరు రేపొద్దున ఏమంటారో మీ మనవాళ్ళలో, అరే ఇంత అద్భుతమైన పిరమిడ్లో మా తాతలో మా తండ్రులు దీంట్లో భాగస్వామ్యం పొందారంట అని చెప్పుకునే స్థితిగా అద్భుతంగా తయారు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వశిష్ఠ గౌతమి ట్రస్టీ అయినటువంటి శేషగిరిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. నా పేరు శేషగిరిరావు అండి. నేను ఏలూరులో ఉంటాను. 2019లో పత్రి గారు అన్నదాన కమిటీకి నువ్వు జాగ్రత్తగా చూసుకున్నాయని అని చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటున్నాను. నా తుది శ్వాస వరకు కూడా వారికి మాట ఇచ్చిన ప్రకారం నేను చేస్తాను. తర్వాత పత్రి గారితో 15 సంవత్సరాలు ఎంతో కలిసిమెలిసి తిరగటం జరిగింది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మేమందరం కూడా అప్పుడు ఉగాది వేడుకలు అయిపోయిన వెంటనే స్టాప్ లేకుండా కంటిన్యూషన్ వర్క్ చేసి ఇక్కడ గోదావరి పుష్కరాలకి అద్భుతంగా ఇప్పుడు గౌరవనీయులైన లక్ష్మణరావు గారు ఎలా చెప్పారో అదే విధంగా చేసి చూపిస్తాం. ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. రేపు మరి కొంత వయసు వచ్చిన తర్వాత సెటిల్ అవుదామని ఉంటుంది. తప్పకుండా ఇక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతంగా ఉంటుంది అనే పద్ధతిలో చాలామంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి రూమ్స్ కూడా మరి కట్టడం అనేది జరుగుతుందండి. మరి అందరూ కూడా తప్పనిసరిగా మరి ఇక్కడ దీనికి కోఆపరేట్ చేయాలని కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ. వశిష్ఠ గౌతమి ట్రస్టీ అయినటువంటి రాఘవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మర్షి పత్రిజీకి అనేక నమస్కారాలతో ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. నా పేరు డివి రాఘవరెడ్డి, రావులపాలెం. నేను 2010 నుంచి స్థల సేకరణ దగ్గర నుంచి కూడా
బ్రహ్మర్షి పత్రిజీ ఇక్కడ పిరమిడ్ కావాలంటాం, ఇక్కడికి వచ్చి స్థలాలన్నీ సేకరణ చేసి చూపించడం జరిగింది. ఆయన ఇక్కడ చాలా బాగుంది ప్రదేశం అని చెప్పడం, ఇక్కడ స్థలం తీసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఈ సంస్థలో పనిచేయటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ట్రెజరర్గా అప్పుడే 16 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రస్ట్లో పనిచేయటం నా యొక్క అదృష్టం. ఇటువంటి అదృష్టం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత పెద్ద కట్టడంలో నేను భాగస్వామి అవుతాం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మన కోనసీమ జిల్లాలో ఇంత పెద్ద పిరమిడ్ రావటం కూడా మన యొక్క అందరి అదృష్టం అండి. ఇక్కడ ఇంత పెద్ద పిరమిడ్ రావటం ఇక్కడ మనం దీన్ని అందరం ఉపయోగించుకోవాలి. దీని సుందరీకరణ పనులు ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడే గత 5 సంవత్సరాలుగా మనం ఉగాది ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. అప్పుడే ఒక రోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుపుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ వశిష్ఠ గౌతమి ట్రస్టీ అయినటువంటి మహిళా శక్తి ఆకుల సీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వశిష్ఠ గౌతమి ఉగాది ఉత్సవాలకి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నేను నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. వశిష్ఠ గౌతమి ఉగాది ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఉత్సవాలు జరుపుకుంటూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి మనకి రోడ్డు కానీ ఏదైనా మన మంచికే అన్నట్టు ఎమ్మెల్యే గారు కూడా మనకి అన్నీ సహకరించటం, ఆయన ఇన్వాల్వ్ అవ్వటం మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే అందరూ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకొని మరి అంటే ఈ సంవత్సరం ఒకళ్ళు, మళ్ళీ సంవత్సరం ఇంకొకళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. ఒకళ్ళొకళ్ళు మారుతూ ఉంటారు. ఎవరికి ఆ నేచర్ అవకాశం ఇస్తుందో దాన్ని మనం చేసుకుంటూ పోవాలి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మరో మహిళా శక్తి స్వర్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వశిష్ఠ గౌతమి ట్రస్టీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత అత్యంత అద్భుతంగా జరుగుతున్న ఉగాది జ్ఞాన ఉత్సవాలు మనందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామండి. ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేయబడినాయండి. ఎంతోమంది వీళ్ళందరికీ కూడా మనం అందరం సహకరించాలండి. ఎక్కడ కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్గా ముందు మనం ఒక క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే ఇక్కడంతా ప్రాంగణం అంతా చాలా నీట్గా ఉంచుకోవాలి. అలాగే వాష్రూమ్స్ అయినా ఏవైనా సరే మనం అంటే ఒక ధ్యానులుగా ప్రతి ఒక్కరం కూడా మనం ఎక్కడంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవడానికి మనం అందరం ప్రయత్నిద్దామండి. చక్కగా అకామిడేషన్ అయినా ఏదైనా సరే ఇదంతా మనది. మనం అందరం మనం సహకరించుకుంటూ అందరికీ సహకరిస్తూ అద్భుతంగా ఈ ధ్యాన యజ్ఞాలు 6 సంవత్సరాల నుంచి ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి అత్యంత అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఇంకా వైభవపేతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతగా మనం చూపిస్తూనే ఉండాలండి. మన వంతుగా మనం తన్ కృషి చేస్తూనే ఉండాలి. నిరంతరం మన ఇంటెన్షన్ మనం అన్నీ కూడా అన్నిటికీ సహకరిస్తూ ఇక్కడ ఎవరికి భేదాభిప్రాయాలు ఏమీ ఉండవండి. మనం అంతా ఒకటే ఏకత్వ భావంతో మనందరం పని చేసుకుంటూనే ఉండాలి. మనం ఇక్కడ పని చేయడానికి మాత్రమే వచ్చాం. మనకేమీ ఫలితాలు అవి అవసరం లేదు. ఎక్కడ రావాలో అక్కడే వస్తాయి మన ఫలితాలు. మనం మాత్రం పని చేస్తూనే ఉండాలి నిరంతరంగా. మన వంతుగా ప్రతి ఒక్కరం మనం ఈ శక్తి క్షేత్రాన్ని తాజ్మహల్ అంటున్నారు, అంత అద్భుతంగా అతి త్వరలోనే మనం నిరూపించుకోవాలండి. మనం అందరం కూడా దానికే కృషి చేద్దాం. అలాగే ట్రస్ట్ మెంబర్లందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారములు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వశిష్ఠ గౌతమి ట్రస్టీ అయినటువంటి సంగిరెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆయన కానవరం శ్రీని గారుగా కూడా చాలా సుపరిచితులు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అలాగే పత్రి మేడంకి శతకోటి వందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, సీనియర్ మాస్టర్స్కి, అలాగే మరి స్టేజ్ని అలంకరించిన మరి ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా మరి ఇంతటి భాగ్యాన్ని రూపుదిద్ది మరి సారు
పత్రిజ గారు ఆయన ఫిజికల్గా హాస్టల్గా సార్ చూస్తే ఫిజికల్గా మరి అంత రూపుదిద్ది దాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దిన మరి లక్ష్మణరావు గారికి వేల వేల కృతజ్ఞతలండి. అలాగే మరి ఈరోజు ఇది జ్ఞాన యజ్ఞం 6వ యజ్ఞం మనం జరుపుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. దాంట్లో భాగంగానే మనకి ఇంకా చాలా పిరమిడ్ ఇంకా చాలా సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. ఏంటి, రాబోయే పుష్కరాల నాడికి ఇది ప్రపంచవ్యాప్తం చేయాలి. గురువు గారు ఆశయాన్ని మనం ఈ ప్రపంచానికి అందించాలంటే దాంట్లో మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. అప్పుడే అది సంపూర్ణం అవుతుందండి. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. మరి ఆనాడు రాముడు వారధ కట్టేటప్పుడు అజానుబావులు లాంటి వానర సైన్యం ఉందండి. దాంట్లో అంటే 1000 కేజీలు అవలీలగా ఎత్తుకుని పట్టుకెళ్ళి వారధ కట్టొచ్చు. అలాంటి మహానుభావులు ఉన్నారు వానర సైన్యం. అలాంటి సమయంలో కూడా మరి చేస్తూ వారధ కడుతూ ఉన్నారు. కడుతూ ఉన్నప్పుడు ఒక ఉడత చూసిందంట. అయ్యో, నా రాముడు నది దాటి ఆతలకు పోవాలంటే నేను ఏమన్నా చేయగలనా అని అనుకుందంట. చూడండి, ఉడత నేనేమన్నా చేయగలనా, నేనేమన్నా సాయపడగలనా నా ఈ ఒక చిన్న శరీరంతో అని అనుకుని భావనతో అని ఆలోచన చేస్తే దానికి వెంటనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందంటండి. ఏంటి అద్భుతమైన ఆలోచన అంటే, పక్కన నది ఉంది, ఆ పక్కన ఇసుక తెప్ప ఉంది. ఆ నదిలో ములిగి ఆ ఇసుకలో దొల్లి అటు దొల్లి ఇటు దొల్లి ఆ వారధి ఎక్కడైతే ఈ బండలు వేస్తున్నారో ఆ బండల మీదకి వెళ్ళి గిలగిలా దులుపుకొని అక్కడ మళ్ళీ వెళ్ళి ఆ ఇసుకలో దొలితే మళ్ళా అంత పిచ్చిగుడి ఇసుక అంటుకుంటే మళ్ళా వెళ్ళి మళ్ళా ఆ బండల మీద దొలిపేదటండి. అంటే అప్పుడు రాముడు గమనించాడండి ఇదంతా కూడా. ఎందుకని ఈ సందర్భంగా చెప్పాల్సిందంటే, ఈ వశిష్ఠ గౌతమిలో మనం అందరం కూడా కనీసం నేను ఏమీ చెయ్యలేను అనుకుని మన ఉడతను చూసుకుని ఎంతో నేర్చుకోవాలన్నమాట. కనీసం ఒక ఇటుక బిడ్డైనా మనం దాంట్లో భాగస్వాములు అవ్వాలని మరి ఆనాడు మనకి ఆ చరిత్ర చెప్తుంది. అలాగే మరి వశిష్ఠ గౌతమి మరి పిరమిడ్లో పనిచేయటం అంటే చాలా, ఇందాక చెప్పారు, రాబోయే రోజుల్లో ఇది మనం అద్భుతమైన మరి రాబోయే తరానికి ఇది ఇచ్చే వరం అండి వశిష్ఠ గౌతమి. గురువుగారు అంత భాగ్యాన్ని మనకు కలిగించారు కాబట్టి మన అందరూ కలిస్తే అది అద్భుతంగా చేయగలుగుతాం. 2027 పుష్కరాల నాడికి మరి చెప్పారు, ఇప్పుడు చెప్పారు మరి సీఎం గారు రాబోతున్నారంట మనకి ఇక్కడికి. మరి అలాంటి వశిష్ఠ గౌతమిలో మన అందరూ భాగస్వాములు అవ్వాలి. అప్పుడే మనం సుందరీకరణ చేసుకునే భాగ్యం కలుగుతుందండి. మరి అవకాశం మనకి కలిగినందుకు మా ట్రస్టీ సభ్యులందరికీ, వేదిక ముందున్న సీనియర్ మాస్టర్స్కి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణానికై భూమి సేకరణ సమయంలో మొట్టమొదటిసారిగా డబ్బులు భూమి కొనుగోలుకై ఇచ్చినటువంటి పార్వతీ రాణి గారు గట్టిగా చప్పట్లతో ఇక్కడికి విచ్చేసిన అందరూ పెద్దలు, ఆత్మాభిమానులు అందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మన వశిష్ఠ గౌతమి ట్రెజరర్ అయినటువంటి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జ్ఞాన మిత్రులకి అందరికీ నా నమస్కారములు. వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రము 6th చాలా అంగరంగంగా వైభవంగా జరుపుకుంటామని ఉద్దేశంతో మేము ట్రస్ట్ సభ్యులందరూ ఊహించుకుని పనిచేస్తున్నాం. అలాగే వచ్చిన జ్ఞానమిత్రులందరూ మాకు సహకారంలో అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ నా నమస్కారములు. మన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ యొక్క సెక్రటరీ అయినటువంటి పోలరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. గురుదేవులైన మన పత్రిక సార్కి, ఆమె స్వర్ణమార్ గారికి కూడా నమస్కారం అండి. ఈ ట్రస్ట్లో నా పేరు పిల్ల పోలరాజు. ఈ ట్రస్ట్లో సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ వచ్చిన మహాభక్తులందరికీ కూడా ఎంతో వేల కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇక్కడంతా కూడా మా సుందరీకరణకి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి, అలాగే మన లక్ష్మణరావు ఆధ్వర్యంలో దీన్ని తాజ్మహల్ పిరమిడ్ కింద
మా సహకారం, మీ సహకారం, ఆయన సహకారంతో దీన్ని ఎంతో సుందరీకరణ చేయాలని చెప్పేసి అందరినీ మనవి చేస్తున్నాను. ఎంతో ఇక్కడ దీని ఒక గొప్ప విశేషం పెద్దలందరూ ఒక్కొక్కరు చెప్తున్నారు కాబట్టి అందరూ మీరు సహకరించి మీ సహకారాలతోటి మమ్మల్ని ఇది చేసి సుందరీకరణకి మీకు అభివృద్ధి చేసి మమ్మల్ని తోడ్పడతారని చెప్పేసి ఎంతో నేను ప్రాధాన్యపడుతున్నాను. సరే, థ్యాంక్ యూ. మన శ్రీ వశిష్ఠ గౌతమి ట్రస్ట్ యొక్క వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమైలం మేడం గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు లక్ష్మణరావు గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ నా ధ్యానాభినందనాలు తెలియజేస్తున్నాం. నన్ను కొత్తగా ట్రస్టీలో తీసుకున్నారు. ఇందులో ట్రస్టీలో ఉన్నా లేకపోయినా మనందరం సమానం. ట్రస్టీలో ఉన్న వాళ్ళకి కొంచెం బాధ్యత ఉంటుంది. ఇక్కడ మన వశిష్ఠ గౌతమి శాసనసభ్యులు లక్ష్మణరావు గారు అన్నట్టు ఆయన పెద్దల ఆశీస్సులతో మన అందరం కలిసి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని, నన్ను ఇందులో తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి రాజుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మన గురువు గారైన పత్రిజీ గారికి, వారి ఫ్యామిలీకి కూడా ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు రాజబాబు కాదు, నా పేరు రాజన్న. నేను ఈ వశిష్ఠ గౌతమిలో పనిచేయటం అనేది ఏంటి ఇప్పుడు కూడా నాకు కల కింద ఉంటుంది. ఇది ఈ శక్తి క్షేత్రంలో నాకు ఈ బాధ్యత ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఇటువంటి మహా అద్భుతమైన బాధ్యతని చేస్తున్నందుకు నాలో నేనే గర్విస్తూ, ఈ లక్ష్మణరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి పని చేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అందులోనూ కూడా మన గోదావరి తీరాన ఉన్న ఈ వశిష్ఠ గౌతమి యొక్క వైభవం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుపతిలో మనం ఎలాగైతే ముందర ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామో, అలాగే ఇక్కడ కూడా మన శ్రీచక్రాలో చెయ్యాలి ధ్యానం అంటే కంపల్సరిగా బుక్ చేసుకుని వచ్చే రోజంటూ ఉంటుంది. కాకపోతే ఈ 6 రోజులు కూడా మన అందరం కూడా ఆనందంతో, బ్రహ్మానందంతో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండియే మనకి బాధలు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధలను మర్చిపోతున్నారు, నేను గమనిస్తున్నాను. కానీ ఈ వశిష్ఠ గౌతమిలో నేను పనిచేస్తున్నాననేది ఇప్పుడు కూడా నాకు కళ. ఏంటి నేనేంటి ఈ దీంట్లో పనిచేయడం ఏంటి, అసలు నా స్థాయి ఏంటి, అలా ఎందుకు వచ్చింది ఇది అనేది ఒక్కసారి నేను చాలా ఇదిగా ఆలోచిస్తాను. కానీ నా శక్తి వంచుల ఈ వశిష్ఠ గౌతమిలో కడ వరకు పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆత్మాభిమానాలతో మనందరం కూడా ఈ క్షేత్రాన్ని మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. వచ్చే పుష్కరాల నాటికి దీన్ని మహా అద్భుతంగా మనందరి సహకారంతో బాగా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో దీన్ని మన తాజ్మహల్ కన్నా మిన్నగా చేయాలని మీ అందరి ఆశీస్సులతో కోరుకుంటూ థ్యాంక్ యూ. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి సూరారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మనందరి కలయికకు కారణమైన మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా మా ఆత్మీయ ఆహ్వానం. సార్ అప్పుడు మారం శివప్రసాద్ చెప్పారు, మనకి బెంగళూరుకి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఉంది, అలాగే తెలంగాణకి కట్తాల పిరమిడ్ ఉంది, మన కోస్తాంధ్రకి ఒక మెగా పిరమిడ్ రావాలి అనేది పత్రి సార్ సంకల్పం. అందులో అందరూ భాగస్వాములు అవ్వాలి, మొదట మనం స్థలాలు తీసుకుంటేనే ఈ పిరమిడ్కి స్థలం వస్తుంది అని ఎప్పుడైతే సార్ చెప్పారో, నేను ఇక్కడ ఉన్న శాఖాహార గ్రామంలో ఒక స్థలం తీసుకోవడము, అలాగా మనకి ఈ పిరమిడ్కి, వశిష్ఠ గౌతమి పిరమిడ్కి నా వంతుగా నేను అప్పటి నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నానండి. మేనేజింగ్ ట్రస్టీగా ఉండే అవకాశం రావడం అనేది నా గొప్ప అదృష్టం కింద భావిస్తున్నాను. మనకి 2010 నుంచి కూడా స్థల సేకరణ నుంచి ఎంతో అద్భుతంగా పనిచేసిన చంద్రమౌళి గారు, గొల్లలమావిడ చంద్రమౌళి గారు కానీ, అలాగే శంకర్ రెడ్డి గారు రైతులను ఒప్పించి మనకి ఈ పిరమిడ్కి ఇంత అద్భుతమైన అవకాశం మాకందరికీ పనిచేయడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళందరూ. శంకర్ రెడ్డి గారు కానీ,
అలాగే అప్పట్లో మేనేజింగ్ ట్రస్టీలుగా వ్యవహరించిన జట్టి రాణి గారు, తర్వాత అన్నపూర్ణ మేడము, తర్వాత మెండపేట విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మనకి లక్ష్మణరావు గారు పనిచేయడము, రఘుపతిరాజు గారు, పత్రి మేడం మనం క్రితం సంవత్సరం అద్భుతంగా ఓపెనింగ్ చేసుకున్నాం సార్ బర్త్డే రోజున. మరి పిరమిడ్ అయితే ఓపెనింగ్ అయింది. అంతేకాకుండా మన పుష్కరాలకి ఈ పిరమిడ్ని సార్ ఏదైతే ఒక జీవనది పక్కన ఒక పిరమిడ్ రావడం అనేది చిన్న విషయం కాదు. అంతేకాకుండా ఎన్నో హంగులతో కూడిన పిరమిడ్, ఇందాక చెప్పినట్టు కింగ్స్ ఛాంబర్ 86x86 సైజు, అలాగే క్రిస్టల్ ఛాంబర్, మనకి శ్రీచక్ర పిరమిడ్, ఎంత హంగులతో ప్రపంచంలో ఎక్కడ మనకి ఇంత అద్భుతమైన పిరమిడ్ రాలేదండి. కాబట్టి మనకి ఈ పిరమిడ్ పూర్తి చేయడానికి మీ అందరూ కూడా సహకారం అందిస్తారని, అదేవిధంగా ఇప్పటి వరకు పనిచేసిన బోర్డు మెంబర్స్ కానీ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తన్మందన్ ఇచ్చిన ప్రతి ధ్యానికి బయట మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఇప్పుడు 6వ ఉగాది ధ్యాన యజ్ఞం జరుపుకుంటున్నాం. మరి 5 ఉగాది యజ్ఞాలు ఎంతో అద్భుతంగా మనకి ఇక్కడ సమ్మర్లో అయితే ఇక్కడ గోదావరి నది పక్కన ఉంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎండల్లో కూడా ఎంతో అద్భుతంగా నిర్వర్తించుకోవచ్చు. ఈరోజు ఎంతో అద్భుతంగా మనకి సదానందగిరి గారు, అలాగే హిమాలయ స్వామి, అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ వచ్చి మనకి సపోర్ట్ ప్రకటించడము, ట్రస్ట్ సభ్యులు అందరి తరఫున కూడా మీ అందరికీ ఈ ఉగాది యజ్ఞానికి ఆత్మీయ ఆహ్వానం. ట్రస్ట్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఇక్కడ విశేషమైనటువంటి కృషి సలిపిన మాస్టర్సే. మరి వీరందరూ కూడా ఎంతో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ రకంగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా, ట్రస్టీలుగా వీళ్ళందరూ ఏర్పడడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ లలితాంబిక అలాగే మరి నాయకర్ అనే మాస్టర్స్ ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు, పత్రిజీ గారి ఫోటో ఫ్రేమ్లువి. వారు వీరి యొక్క చేసిన వర్క్కి, విశేషమైన కృషికి వాళ్ళు సంతోషించి వీరందరికీ కూడా వాళ్ళ ఆ ఫోటో ఫ్రేమ్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఒక్కసారి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి వీరు ఎంతో ఇష్టంతో అందరికీ ఇలాగా. నమస్కారం అండి, నా పేరు లలితాంబిక నాయకర్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎంత ప్రేమతత్వము, మాతృతత్వం ఉంటే కానీ ఇలాంటి గొప్ప యోగులు మనకి ఈ పిరమిడ్ సంస్థకి వర్క్ చేయడానికి వస్తారు. మరి అలాంటి గొప్ప మాతృతత్వం కలిగి ఉన్న యోగులకి మేమిచ్చే ఒక చిన్ని కానుక, తనని తాను తెలుసుకుని ఉన్నతంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనేటటువంటి గొప్ప సాధనా విద్య మనందరికీ నేర్పించారు. మరి అలాంటి యోగి మనకి అందించిన జ్ఞానానికి, ఇలాంటి గొప్ప యోగులు చేసే సేవకి, అందుకోసమే మేము ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. వీరి ఆత్మల్ని ఎదిగేలాగా చేసుకోవటమే కాకుండా ఎంతో మంది ఆత్మల ఎదుగుదలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నారు వీళ్ళు. మరి అందుకోసం వీరిని ఎంత అద్భుతంగా సన్మానించుకున్నా, సత్కరించినా తక్కువే. మాకు పత్రిజీ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఆయన ఫోటోలని అందరికీ పంచాలి. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన గొప్ప కార్యంలో మీరు పాల్పంచుకుని అద్భుతమైన వర్క్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఇవ్వటానికే ఇష్టపడతారు. వాళ్ళే నిజమైన పిరమిడ్ మాస్టర్స్.